టు జయా వీడియోస్. ఈ వీడియోలో మనకి బోట్ నెక్ డ్రెస్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఎక్కడ వీడియో లెంత్ ఎక్కువ ఉందని కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోట్ నెక్ డ్రెస్కి కొలతలు చూపిస్తున్నాను చూడండి. డ్రెస్ టోటల్ లెంత్ వచ్చి 39 అండి. అప్పర్ చెస్ట్ వచ్చి 36, చెస్ట్ వచ్చి 35, వేస్ట్ అంటే నడుము 31, సీట్ వచ్చి 40 ఉంది, ఆర్మల్ రౌండ్ వచ్చి 16, షోల్డర్స్ వచ్చి 15. మరి ఇది బోట్ నెక్ డ్రెస్. దీనికి హ్యాండ్స్ వచ్చేసి లెంత్ వచ్చి 10 ఇంచెస్, లూజ్ వచ్చి 9.5. మరి ఈ కొలతల్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. టోటల్ లెంత్ వచ్చేసి 39 అండి. 1 ఇంచ్ తగ్గించి పెట్టుకుందాము. 1 ఇంచ్ తగ్గించి పెట్టుకుందాము. 38 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి అప్పర్ చెస్ట్ ఎంత ఉందండి? 36 ఉంది. 36ని 4 భాగాలు చేద్దాం. అప్పుడు 9 ఇంచెస్ వస్తుంది చూడండి. 36లో హాఫ్ 18, 18లో హాఫ్ మనకి 9 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేద్దాం. 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఒక మార్క్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ రౌండ్ వచ్చేసి షోల్డర్ పైన షోల్డర్ వచ్చి 15 ఉంది. 15లో హాఫ్ ఎంత అండి? 7.5. ఈ 7.5ని యాస్టీస్ ఇక్కడ మార్క్ చేసుకోండి. బోట్ నెక్ వచ్చేసి మనకి నార్మల్ డ్రెస్ తో పోల్చుకుంటే, నార్మల్ డ్రెస్ కి ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టుకుంటామండి? మనము 6 ఇంచెస్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది ఎందుకు ఇక్కడ పెరుగుతుంది అంటే, మనకి బోట్ నెక్ అంటే మనకి ఇక్కడ లెంత్ ఎక్కువ రావాలి. ఇది బోట్ నెక్ కాబట్టి ఇటు మనకి షోల్డర్ జరుగుతుంది. ఈ షోల్డర్ జరిగినప్పుడు నార్మల్ డ్రెస్ కి ఎంత పెడతాము? 6, 6.5 పెడతాము. ఇప్పుడు 6.5 కి మనకి ఆర్మల్ రౌండ్ ఎంత ఉంది? 16 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఈ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే, ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఉంది. ఇప్పుడు మనకి ఈ ఆర్మల్ రౌండ్ 16 అంటే మనకి 16లో హాఫ్ ఎంత చూడండి. 16లో హాఫ్ 8 ఇంచెస్. ఇప్పుడు 8 ఇంచెస్ మనకి ఇక్కడ చూడండి రాదు, 7.5 వస్తుంది. కాబట్టి మనకి ఈ బోట్ నెక్ డ్రెస్సుల్లో వచ్చేసి కేవలం మనకి షోల్డర్ లెంత్ మారుతుంది. ఈ కింద ఈ ఆర్మల్ రౌండ్ మారుతుంది. ఇప్పుడు అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడ షోల్డర్ లో 15 వచ్చింది కాబట్టి 15లో సగం వచ్చేసి 7.5. ఇదే 7.5ని ఇంకొక హాఫ్ ఇంచ్ కలుపుకొని 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని దాన్ని ఇలా ఒక గీత గీయండి. దీనికి ఒక గీత కొట్టండి. ఇప్పుడు ఈ రౌండ్ని ఇలా కలుపుకోండి. ఇప్పుడు మనకి ఆర్మల్ రౌండ్ వచ్చి 16 వచ్చింది కదా. ఈ 16ని 16లో హాఫ్ వచ్చేంత మనకి 8 ఇంచెస్. ఇప్పుడు ఈ రౌండ్ మనకి 8 ఇంచెస్ రావాలి. ఇది హై నెక్ కాబట్టి మనం షోల్డర్ కొంచెం ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ జస్ట్ అలా 1/2 ఇంచ్ డౌన్ తీసుకుని ఇప్పుడు మనం ఖర్చుకు వదిలేసి కొరవ మనం మార్క్ చేద్దాం. చూడండి ఎంత వచ్చింది? 18.5 వచ్చేసింది. చూడండి ఇది 9 వచ్చింది యాస్టీస్. ఇప్పుడు మనము
వేస్ట్ లూజ్ ఎక్కడ తీసుకున్నామంటే ఇదండి 13.5 దగ్గర వేస్ట్ లూజ్ మార్క్ చేద్దాం. ఇది చెస్ట్ మార్క్ ఇక్కడ వచ్చింది, వేస్ట్ మార్క్ వచ్చేసి 13.5. వాళ్ళ హైట్ ని బట్టి 14 కూడా పెట్టుకోవచ్చండి. కొంచెం హైట్ పర్సన్ అయితే 14 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వేస్ట్ ఎంత ఉందో చూద్దాం. వేస్ట్ 31 ఇంచెస్ ఉంది మనకి. చెస్ట్ వచ్చేసి 35, అప్పర్ చెస్ట్ వచ్చి 36. మనం ఇప్పుడు ఇక్కడ ఓన్లీ అప్పర్ చెస్ట్ మాత్రమే తీసుకున్నాము. అప్పర్ చెస్ట్ ఈ బోట్ నెక్ వచ్చేసి డౌన్ దిగుతుంది కాబట్టి ఇంచుమించు ఇక్కడే మనకి కొంచెం ఇలా క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. వేస్ట్ వచ్చేసి మనకి ఎంత ఉంది, 31 ఉంది. ఈ 31ని 4 భాగాలు చేయండి, 15.5 వస్తుంది. 15.5ని ఇంకో భాగం చేస్తే పావు తక్కువ 8 ఇంచెస్ వస్తుంది. ఈ 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలండి. చూడండి, 8 ఇంచెస్కి హాఫ్ ఇంచ్ మనం పెంచుకోవాలి. ఈ 1.5 ఇంచ్ ఖర్చుకు పెట్టుకోవాలి. ఇప్పుడు సీట్ ఎక్కడ మార్క్ చేయాలి, 18 ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలి. 18కి 1 ఇంచ్ కలుపుకోండి కిందకు, ఎందుకంటే పైన షోల్డర్ ఖర్చులోకి పోతుంది కాబట్టి. ఇప్పుడు మనకి సీట్ ఎంత ఉంది, 40 ఉంది. 40ని 4 భాగాలు చేస్తే 10 ఇంచెస్. 10 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోండి. సీట్ దగ్గర మనకి ఎక్కువ ఖర్చు అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ కట్స్ వస్తాయి కాబట్టి మీకు ఇక్కడ వరకే మీకు ఖర్చు కావాలి, ఇక్కడ నుంచి అవసరం లేదు. ఇది మనకి ఏంటంటే కట్స్ కుట్టుకోవడానికి 1 ఇంచ్ జస్ట్ అలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే ఉందో ఈ 10 ఇంచెస్ ని యాస్టీస్ కింద ఇలా మార్క్ చేసుకోండి. 10 ఇంచెస్ మార్క్ చేసుకోండి, 1 ఇంచ్ పట్టీ కోసం. ఇప్పుడు ఈ మార్కులన్నీ కలుపుతూ ఇలా రండి, ఇలా కలపండి. పైన నుంచి కిందికి స్ట్రైట్ గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు నెక్ ఎలా తీయాలో చూపిస్తాను. బోట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటాము పైన. వీళ్ళు ఏంటంటే పైన కూడా మనకి డ్రాప్ షేప్ అడిగారు ఇలా జస్ట్, కాబట్టి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 1.5 ఇంచ్ దగ్గర అంటే 4.5 ఇంచ్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ కోసం ఖర్చుతో కలిపి 2.5 తీసుకోండి. మనకి బోట్ నెక్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కటింగ్ బోట్ షేప్ లో ఉంటుంది కాబట్టి మనకి బోట్ నెక్ అంటారు. చూడండి, సారీ, పైన 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేయండి. ఇలా అంటే ఇది చూడడానికి బోట్ షేప్ లో ఉంటుంది. కింద డ్రాప్ షేప్ 2 ఇంచెస్ దాకా కూడా పెట్టుకోవచ్చు, మీకు ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకోండి. ఫస్ట్ అయితే నెక్ తీయట్లేదు, చూడండి, కటింగ్ ఒకసారి చూసుకోండి.
ఫ్రంట్ మనం మళ్ళీ లోతు తీసుకోవాలి. బ్లౌజులకి ఎలాగైతే ఫ్రంట్ షేప్ తీస్తామో చంకలో, ఆ చంక భాగం దీనికి కూడా తీయాలి. మీకు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది మీకు ఒక వీడియో తీసి పెడతాను. ఇక్కడ ఒక కార్డ్ పెట్టుకోండి. ఈ డౌన్ మార్క్ ఉంది కదా, ఇది యాస్టీస్ ఇలా తీసేసేయండి. పైన షోల్డర్ని ఓపెన్ చేసేయండి. కట్స్ కోసం ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి మనకి కింద కట్స్ రావాలి. ఇప్పుడు ఈ పైన ఎక్కడైతే మార్క్స్ ఉన్నాయో అక్కడ మీరు ఆ వెనక పార్ట్కి కూడా తీసేయండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేద్దామండి. ఈ కింది డ్రాప్ షేప్ కూడా నీట్గా చూడండి, సింపుల్ గా సరిపోతుంది. బ్యాక్ కూడా ఇలాగే పాట్ నెక్ తీయాలి, అది కొంచెం పెద్దదిగా తీయాలి. ఈ బ్యాక్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మనం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, బ్యాక్ కి పావు తక్కువ 3 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు నెక్ టోటల్ వచ్చేసి మనకి ఒక్క నిమిషం, టోటల్ 8 ఇంచెస్ దగ్గర దాకా వాళ్ళు పెట్టమని చెప్పారు. మనం 7.5 దగ్గర మార్క్ చేసుకుంటే అది కుట్టేటప్పటికి ఇక్కడికి దిగుతుంది. కాబట్టి చూడండి, 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి, పర్లేదు. 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని షోల్డర్ ఖర్చుతో పాటు ఇందాక ఎంత పెట్టాము, 2.5 పెట్టాము. ఇప్పుడు ఇది మన ఇష్టం అండి. ఇది డైమండ్ షేప్ గా తీసుకోవచ్చు, రౌండ్ గా తీసుకోవచ్చు, డ్రాప్ తీసుకోవచ్చు, ఎలా అయినా. దీన్ని ఇప్పుడు డ్రాప్ షేప్ కి తీద్దాం. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దామండి. ముందు లైనింగ్ పైదాని మీద పెట్టి కట్ చేసేద్దామండి. చూడండి, ఇది హ్యాండ్స్ కి ఇచ్చాడు ఎక్స్ట్రా క్లాత్. మనం టోటల్ లెంత్ ఎంత చెప్పుకున్నాం, 39 చెప్పుకున్నాం కదా, ఇది 38 పెట్టాము. కింద మనం పట్టి కుట్టుకునేటప్పటికి లెంత్ సరిపోతుంది.
కొంచెం ఎక్స్ట్రా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోండి. హ్యాండ్స్ ఇవి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి, మోచేతుల వరకే వస్తాయి. కింద ఇక్కడ ఒక లైన్ గీసుకోండి. ఈ క్రాస్ ఉంది కింద, దాన్ని తీసేద్దాము. ఇప్పుడు అది క్రాస్, ఇక్కడ నుంచి మనకి ఇది ఫోల్డింగ్ కోసం అండి. ఇప్పుడు టోటల్ లెంత్ వచ్చేసి మనకు 10 ఇంచెస్, ఇంకో 1/2 వచ్చేసి ఖర్చుల్లోకి పెట్టాలి, అంటే 10.5. ఇప్పుడు దీనికి డౌన్ మార్క్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర చేసుకోండి. 3 ఇంచెస్ దగ్గర డౌన్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండిటికి ఇలా గీత గీయండి. ఇప్పుడు మనకి ఆర్మల్ రౌండ్ ఎంత ఉంది? 16 ఉంది. అంటే 8 ఇంచెస్ దగ్గర ఈ ఆర్మల్ రౌండ్ అనేది రావాలి. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేయండి. ఇక్కడ ఆర్మల్ రౌండ్ 8 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. దీన్ని ఇలా ఇక్కడ నుంచి డౌన్ తిప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది, అంటే 4.5. సరే 10 ఇంచెస్ పెడదాము. 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేయండి. 1.5 ఖర్చు కోసం. చూడండి 8 ఇంచెస్ కరెక్ట్ గా సరిపోయింది మనకు. ఎయిట్ ఇంచెస్ చూడండి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయండి. ఇది ఒక హ్యాండే తీసామండి, ఎందుకంటే ఈ పట్టీ మనకి ఇక్కడ రెండు ఒకసారి ఫోల్డ్ చేస్తే మనకు కుదరడం లేదు. అందుకని మనము ఈ హ్యాండ్ ఇంకోసారి కట్ చేద్దామనేసి. మీరు ఇది కట్ చేసేటప్పుడు సీదా ఉల్టా కూడా చూసుకోవాలి. రెండు హ్యాండ్స్ ఇలా విడివిడిగా తీసినప్పుడు లో క్రాస్ ఒకసారి మనం తీసేటప్పుడు చూసుకోవాలి. అది ఎలాగో నేను చూపిస్తాను. ఇక్కడ ఈ కట్స్ యాస్టిస్ పెట్టేసుకొని, మీకు మామూలుగా అయితే రెండు హ్యాండ్స్ ఒకేలాగా వచ్చేస్తాయి.
ఈ డ్రెస్కి అలా ఉంది కనుక నేను ఏం చేయలేక ఇలా 2 టైమ్స్ కట్ చేశాను. చూడండి, ఇది ఉల్టా ఉంది కదా, ఇది సీదా ఉంది కదా, ఈ రెండింటిని ఇలా వేసుకోవాలి. అంటే చూడండి, ఉల్టా రెండు ఒక సైడ్ వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు మీరు లో క్రాస్ అనేది తీసుకోవాలి, లేకపోతే 2 హ్యాండ్స్ ఒకే వైపుకి వచ్చేస్తాయి. అంటే లో క్రాస్ రెండు ఒకవైపు వచ్చేస్తే మీరు కుట్టడానికి డ్రెస్ సెట్ అవ్వదు అనమాట. దీనికి కూడా లో క్రాస్ తీసుకోండి. లో క్రాస్ తీసేటప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా తీయాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా తేల్చేయాలన్నమాట. ఈ లో క్రాస్ దగ్గర ఒక కాట్ పెట్టుకోండి. అంటే ఈ భాగం అనేది ముందుకు రావాలి. ఈ కాట్ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు హ్యాండ్కి కూడా వాళ్ళు ఇక్కడ ఒక హోల్ పెట్టమని అడిగారు కింది వైపున. అది కూడా ఎలాగో చూద్దాం. చూడండి, ఇక్కడ ఇలా ఒక హోల్ పెట్టమని అడిగారు. దీనికి మళ్ళీ ఇక్కడ ఈ కింది వైపున మనకి పైపింగ్ వస్తుంది. చూడండి, ఇది కుట్టిన తర్వాత ఇక్కడ ఒక బటన్ అనేది పెడతామండి. మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి.